మనకి రేపు 19th నుంచి ఆస్ట్రేలియాతో ఓడే సిరీస్ జరగబోతోంది కదా. అయితే దాని తర్వాత 29th నుంచి వచ్చేసరికి T20 సిరీస్ జరిగింది. అయితే మరి మనం రీసెంట్గా చూసుకుంటే ఏషియా కప్లో మన వాళ్ళు గెలవడానికి మెయిన్ రీజన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది అభిషేక్ శర్మ బ్యాటింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అతను చాలా కీ రోల్ ప్లే చేశాడు. అతను ఆడిన 7 మ్యాచెస్లో ఏకంగా 314 రన్స్ చేసి యావరేజ్ చూసుకున్నా సరే 44 ఉంది. సో మీరు కూడా చాలామంది చూసుంటారు తన మీద మనం ఎంత డిపెండ్ అయ్యామో అనేది. అయితే మరి ఏబీ డివిలియర్స్ ఇప్పుడు అభిషేక్ శర్మ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు అంటే మరి ఇటువైపు అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ చూసుకుంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియన్ కండిషన్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి అతనికి. మరి అక్కడ పిచ్లేమో బౌన్సీ అలాగే పేస్ పిచ్లు ఉంటాయి. సో మరి పేసర్లని అదేవిధంగా బౌన్సర్లు కనుక వేసామంటే మరి అభిషేక్ శర్మ చాలా ఈజీగా ఆడతాడు. సో మరి అటు తను చూసుకుంటే మరి గ్రౌండ్ మొత్తం కూడా ఎటు సైడ్ చూసినా సరే మంచిగా పర్ఫామ్ చేస్తాడు కాబట్టి మరి ఇటువంటి కండిషన్స్ చాలా మంచిగా ఉంటాయి. సో దాంతోపాటు అతని బ్యాటింగ్ కూడా నేను ఎప్పుడు అదే రకంగా చూడాలి అనిపించింది నాకు అని చెప్పేసి మరి ఏబీ డివిలియర్స్ కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి రేపు జరగబోయే T20 5 T20 మ్యాచ్లో మరి అభిషేక్ శర్మ రోల్ ఏ విధంగా ఉండిద్ది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.